తన భాగంలో నుంచి కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందు నిమిత్తమై మన మధ్యలో ఉన్న శిరీష వచ్చి వాక్యం చదివినిపిస్తారు. పేతురు పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనములు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనములు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖం కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరొకని వేళ నీతిమంతులు శ్రమపడిన మీద ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. ఆమేన్. చదువుబడినటువంటి వాక్య భాగము మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 12, 13, 14 వచనముల్లో రాయబడిన మాటలను మనము ఈరోజు ధ్యానాంశముగా పరిశీలన చేద్దాం. 12వ వచనాన్ని 13వ వచనాన్ని ఒకసారి మనము చదువుకునేదాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో చూడండి, మీరు మంచి విషయములో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయువాడు ఎవడు? మీరొకవేళ చాలండి, మీరు మంచి విషయాల పట్ల ఆసక్తి ఉన్నట్టయితే, మంచి పనులు చేయాలని మీకు కోరిక ఉన్నట్లయితే, మీరు మంచి నడవడిక నడవాలి అని మీ ఆత్మలో మీరు కోరుకున్నట్లయితే, మీకు హాని చేసేవాడెవడు? నిజమే, మంచి లోకంలో మంచి చేస్తున్నప్పుడు సహజంగా వ్యతిరేకత వస్తూ ఉంటుంది. చెడు చేయటానికి వ్యతిరేకత ఏనాడు రాదు. మంచి చేస్తున్నాము అనంటే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తూ ఉంటుంది. కానీ మీరు మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మీకెవడు హాని చేస్తాడు? కాబట్టి మీరు మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండండి అని. నిజమే ప్రియులారా, ఈ లోకంలో మంచి చేస్తున్నప్పుడు కీడు ఎదురవుతూ ఉంటుంది. మనము కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు, లేఖన భాగంలోంచి కొన్ని విషయాలను మనము ఆలోచించినప్పుడు, మంచి చేసేవారికి ఖచ్చితంగా చెడు ఎదురొస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సేవ చేస్తున్నప్పుడు ఆయన అనేకమైన మంచి కార్యములు చేశారు. గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు, కుంటి వాళ్ళకి నడకనిచ్చాడు, మూగవారికి మాటనిచ్చాడు, కుష్టివాదులను న్యాయం చేశాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు. ఇవన్నీ ఏమీ చెడ్డ పనులు కాదు. అయినప్పటికీ కూడా మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి, అంటే దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి మనుషులకు మేలు చేస్తున్నప్పుడు, మనుషులకు మంచి చేస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకత వచ్చింది. ఆయన మీద పగబెట్టారు, ఆయనను దూషించారు, ఆయనను ద్వేషించారు, ఆయనను కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు, తిట్టారు, చాలా శ్రమలు పెట్టారు. అవన్నీ మనకు తెలుసు. ఆయన చేసినటువంటి చెడు పని ఏముందని ఆ పని చేశారు అంటే ఆయన ఏ తప్పిదము చేయలేదు. అయినా కూడా మనుష్యులు వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి మంచికి ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారు. లేఖన భాగంలోంచి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము దినవృత్తాంతంలో 2వ పుస్తకంలో నుంచి 19వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చదివినప్పుడు అక్కడ యెహోషాపాతు యొక్క మంచితనము కనపడుతూ ఉన్నది. ఈ యెహోషాపాతు చేసిన మంచి ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు, ఆయన చేసిన క్రియల వల్ల ఆయనకు మరి రక్షించబడినట్లు మనకి తెలుస్తూ ఉన్నది. చదవండి.
దినవృత్తాంతముల 2వ పుస్తకములో నుంచి యోధా రాజైన యూదారాజైన యెహోషాపాతు యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు యెరూషలేమునందుండు తన నగరుకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహోవా అతను ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, దేవునికి ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వారికి నీవు స్నేహితుడు అయ్యావు కదా, అందువల్ల యెహోవా సన్నిధి నుండి పాపము నీ మీదకి వచ్చును. చూడండి ప్రియులారా, యెహోషాపాతు దేవునికి వ్యతిరేకులైన వారికి సహకరించాడు గనక రాజైన యెహోషాపాతు మీద దేవుని యొక్క కోపము రగులుకున్నది. అప్పుడు తర్వాత 3వ వచనం చదవండి. అయితే ఆ దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. చూసారా, దేవునికి వ్యతిరేకమైన వారి పట్ల ప్రేమ చూపించాడు, కానీ దానివల్ల దేవుని కోపము యెహోషాపాతు మీదకి వచ్చినది. అయితే ఈ యెహోషాపాతు దేవతా విగ్రహములను తీసేయించేశాడు. దాని వలన నీవు చేసిన మంచి పని వలన నీవు రక్షించబడితివి అని దేవదర్శి అయినటువంటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ యెహోషాపాతు ఎందుకు రక్షించబడ్డాడు అంటే ఆయన చేసిన మంచి పని వలన రక్షించబడ్డాడు. ప్రియులారా గమనించండి, మరి మనము కూడా ఈ లోకంలో మంచి పనులు చేస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఏ కీడు మన మీదకి రానివ్వడు, ఏ దోషము మన మీద ఉండనివ్వడు. మంచి పని చేయాలి. అందుకే మూలవాక్యంలో మనకు తెలియపరిచిన మాట, మీరు మంచి విషయములో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేసేవాడెవడు? నీ కాలికి రాయి తగలకుండా దేవదూతలను దేవుడు కాపలాగా ఉంచుతున్నాడు కదా. పగలు 1000 స్తంభమైనను, రాత్రి మేఘస్తంభమైనను దేవుడు నీకు తగలకుండా నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు. నీవు చీకటిలో సంచరించినను ఆయన నీకు వెలుగుగా ముందుండి నడిపిస్తానంటున్నాడు. అందుచేత నీవు మంచితనముగా ఉండాలి. యెహోషాపాతు మంచితనం వల్ల దేవుడు ఆయనను రక్షించినట్టు మనకు కనపడుతూ ఉన్నది. ప్రియులారా, మరొక విషయాన్ని మనము గమనించినట్లయితే అక్కడ సంఖ్యాకాండం 14-24 వచనాన్ని మనం చూసినప్పుడు కాలేబు అని ఒక ఆయన మనకు కనపడుతూ ఉన్నాడు. ఈ కాలేబు ఎవరు అని మనము గమనించినప్పుడు నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టెదను. మోషే అంటున్నాడు ఈ మాట, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి ఉన్నాడు. ఈ కాలేబు మోషే యొక్క ఆజ్ఞ ప్రకారము కనాను దేశములో గూఢాచారులుగా ఉన్నటువంటి వారిలో మరి ఆ 12 మంది గూఢాచారులు ఒకనిగా ఈయన ఉన్నాడు. ఒకానొక దశలో యుద్ధము మీదకి వస్తున్నప్పుడు పారిపోదామని ప్రయత్నించారు. అప్పుడు ఈ కాలేబు అన్నాడు, ఎందుకు మనం పారిపోవటం, యుద్ధము చేద్దాం, చచ్చిపోతే చచ్చిపోతాం, బ్రతికితే మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావచ్చు కదా అని ఆయన దేవుని మీద భారం వేసి ఆ యొక్క గూఢాచారులను బలపరిచినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. అంటే దీనిని బట్టి మోషే ఏమంటున్నాడంటే, కాలేబుకున్న మంచి మనస్సును బట్టి అతడు ఏ దేశములో ప్రవేశించినా కూడా ఆ ప్రవేశానికి ఎలాంటి ఆటంకము లేకుండా ఉంటూ ఉన్నది అన్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 2వ వ్యక్తి ఎవరంటే మంచి మనసు కలిగిన వాడు కాలేబుగా ఉన్నాడు. మొదటి వ్యక్తి యెహోషాపాతు మంచి క్రియలు చేశాడు. కాలేబు మంచి మనసు కలిగి ఉన్నాడు. 3వ వ్యక్తి దినవృత్తాంతముల 2వ గ్రంథములో నుండి
దినవృత్తాంతముల 2వ గ్రంథములో నుండి మనము గమనించినట్లయితే 24వ అధ్యాయము 15-16 వచనాలని చూద్దాం. యెహోయాదా ఆ. దినములు గడిచిన వృద్ధుడై ఆ. చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. ఈయన యాజకుడు, యెహోయాదా యాజకుడు చచ్చిపోతే ఎక్కడ బాధ పెట్టారండి? విన్నారా వాక్యం? అసలు ఎక్కడ బాధ పెట్టారు? మళ్ళీ చదవండి ఆ వాక్యం. అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. అతనిని ఎక్కడ? సామాన్యుని తీసుకెళ్లి ఎక్కడ పాతి పెట్టారు? రాజుల దగ్గర పాతి పెట్టారు. మరి ఎందుకని? చూడండి, ఈ లోకంలో మనుషులు చనిపోయినప్పుడు వేలాది మంది, లక్షలాది మంది ఆ చనిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క పార్థివ దేహాన్ని చూడటానికి వెళుతారు. ఎందుకని అంటే ఆయన చేసిన మంచి పనుల వల్ల. లోకంలో మనిషి చనిపోయినప్పుడు చచ్చాడు వాడు ఎప్పుడో చావాల్సింది, ఇప్పుడు చచ్చాడు అనే పరిస్థితి రాకూడదు. మనిషి చనిపోతే అయ్యో పాపం చనిపోయాడే, ఆయన ఇంత మంచి పని చేశాడే, ఇంతమందికి ఉపయోగపడ్డాడే అనుకునేలా ఉండాలి. అంతేగాని ఎప్పుడు చచ్చిపోతాడు, ఆడి వల్ల మరి ఒక ప్రాంతం నాశనం అయిపోతుంది, ఒక ఊరు నాశనం అయిపోతుంది, ఒక మండలం నాశనం అయిపోతుంది అనుకునేలా ఉండకూడదు. చేతనైనంత మట్టుకు మేలు చేయాలని వాక్యం చెప్తూ ఉన్నది. ఇక్కడ యెహోయాదా ఒక యాజకుడండి. అయితే వారి యొక్క తోడలుడు ఒక రాజు, ఆయన తోడలుడు ఒక రాజు. అయితే ఆ రాజు చనిపోయినప్పుడు వారి వదిన గారు రాజ్యాన్ని చేజిక్కించుకుంది. ఈ చేజిక్కించుకున్నప్పుడు ఈ దేవునికి అనుకూలంగా ఉన్న వారందరినీ చంపించేస్తుంది. అప్పుడు ఈ యెహోయాదా ఆమె కుమారుడైనటువంటి ఆ వదిన గారి యొక్క కుమారుడైనటువంటి 6 నెలల కుమారుడను తీసుకుని మరి ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఎవరికీ కనపడకుండా ఆయనను పెంచి ఆ దేశానికి రాజును చేశాడు. అంతేకాదు, ఆ దేశానికి రాజును చేసినటువంటి ఆ యెహోయాదా చేసినటువంటి ముఖ్యమైన మంచి పని ఏది అన్నప్పుడు మనకక్కడ కనపడుతూ ఉన్నది. ఎక్కడంటే మరి 2వ రాజుల పుస్తకంలో 11వ అధ్యాయం 4వ వచనంలో కానీ, లేకపోతే దినవృత్తాంతం 2వ పుస్తకంలో 2వ అధ్యాయం 11వ వచనంలో కానీ కనపడుతున్నది. వారి యొక్క తోడలుడైన కుమారుడు యోవాషును తీసుకెళ్లి జాగ్రత్తగా దాచి ఆయన్ని పెంచి ఆ దేశానికి రాజును చేశాడు. అంతేకాదు, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ సమకూర్చి రాజు అయినటువంటి యోవాషు సమక్షంలో సంధి కుదిర్చాడు. ఈ కారణం చేత ఆయన ఎలాంటి వాడని రాయబడి ఉన్నది? ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికని తన ఇంటి వారి దృష్టికని మంచివాడుగా ప్రవర్తించాడు. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు ఎంత గౌరవం లభించిందండి. ప్రియులారా గమనించండి. కానీ ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి మనం గౌరవిస్తున్నాం అనుకోండి, అయ్యో డబ్బులు ఎక్కువైపోయి ఇలా చేస్తున్నాడు అంటారు. నిజంగా ఈ లోకంలో అలా జరుగుతున్నది.
మా పెద్దత్తగారు చనిపోయినప్పుడు మేము పూలతో ఊరేగింతూ తీసుకెళ్తే మా బంధువులు అన్నారు, వీడికి డబ్బులు ఎక్కువైపోయి ఇలా చేస్తున్నాడు అన్నారు. ఆమె చేసిన మంచి పని మాకు అనిపించింది, మేము ఆ విధంగా ఘనంగా చేయాలని మేము చేసాం. వాళ్ళు ఏమీ పైసా ఇవ్వలేదు, కానీ మేము చేసినందుకు వాళ్ళు అసూయ పడిపోయారు. ఆమె మా జీవితంలో మాకు ఏం మంచి చేసిందో మాకు తెలుసు. అంటే ఈ లోకం ఎలాగున్నది, మంచి వారిని కూడా గుర్తించలేకుండా ఉన్నది. ఇక్కడ ఈయన యెహోయాదా రాజుల పక్కన సమాధి చేయబడ్డాడు. ఎంత గౌరవం అండి! ఒక సామాన్యుడిని తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారి పక్కనో ముఖ్యమంత్రి గారి పక్కనో సమాధి చేస్తే ఎంత గౌరవం అండి అది. ఆలోచించండి ప్రియులారా, దేనివల్ల ఇది జరిగినది అంటే ఆయన చేసిన మంచి పని దేశంలోనే మంచి పనిగా ఎంచబడింది, వారి యొక్క కుటుంబంలోనే మంచి పనిగా ఎంచబడినది. అందుచేత ఈ యొక్క యెహోయాదా అంతటి గౌరవాన్ని పొంది ఉన్నాడు. చూడండి, లూకాసు వార్తలో మనం 10వ అధ్యాయంలో మరొక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన సమరయుడు. ఆయన చేసిన మంచి పని ఏమున్నది అక్కడ? దొంగల చేత పట్టబడి కొట్టబడి గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న వారిని ఆదరించాడు. అంతకుముందు కూడా అనేక మంది రోడ్డు వెంబడి వెళ్ళారు, ఎవరూ పట్టించుకోలేదు. కేవలము సమరయుడు మాత్రమే ఆ పని చేశాడు గనక ఆయనకి ఏం పేరు వచ్చింది? మంచి సమరయుడు అని పేరు వచ్చినది. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. కావున ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, మంచి పని చేస్తే దేవుని దృష్టిలో గుర్తింపు పొందుతాం. మనుష్యులు మనల్ని మంచివాళ్ళు అనవసరం లేదు. దేవుని దృష్టిలో మనం మంచివారిగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ యెహోయాదా దేవుని దృష్టిలో కూడా మంచివాడిగా ఎంచబడ్డాడు, మనుషుల దృష్టిలోనే కాదు. అలాగే యెహోషాపాతు కూడా దేవుని దృష్టిలో మంచివాడిగా ఎంచబడ్డాడు. సమరయుడు కూడా దేవుని దృష్టిలో మంచివానిగా ఎంచబడ్డాడు. ప్రియులారా, ఆలోచించండి. మరి యెహోషాపాతు మంచివాడుగా ఎంచబడ్డాడు గనక రక్షించబడ్డాడు. ఇక్కడ యెహోయాదా మంచివాడు గనక ఆయన రాజులతో సమానంగా సమాధి చేయబడ్డాడు. మంచి సమరయుడు మంచి పని చేశాడు గనక దేవుని దృష్టిలో మంచి సమరయుడుగా గుర్తింపు పొందాడు. మరి నీవు ఎలాగున్నావు ఇప్పుడు? అసలు మంచితనము అనేది నీకుంటే, నీ జీవితంలో కానీ నీ బ్రతుకులో కానీ నీవు మంచి అనేది చేస్తూ ఉంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని వాక్యం చెప్తుంది. మనుష్యుల వల్ల కాదు, దేవుని వల్ల ప్రయోజనములు ఉంటాయి అని వాక్యం చెప్తుంది. నీవు మంచిగా ఉంటే. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి తీయండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివినప్పుడు, ఏలయనగా దేవుని దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుని జ్ఞానమును, చూడండి, దేవుని జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని దృష్టికి మంచివానిగా ఉంటారో వారికి ఏముంటుంది? జ్ఞానము, తెలివి, ఆనందం అండి. నా జీవితంలో ఆనందం లేదంటే నీవు దేవుని దృష్టిలో మంచివానిగా లేవేమో, అది గమనించుకో. దేవుని దృష్టిలో నీవు మంచివానిగా ఉంటే తప్ప నీ బ్రతుకులో ఆనందము కావాలేనంటే నీవు దేవుని దృష్టికి మంచిగా ఉండాలి. మనుషులకి నటించటం కాదు. మనుషుల ముందు మనము నటించడం, మంచివానిగా మంచిదానిగా నటించడం కాదు. దేవుని దృష్టిలో మంచితనం కావాలి మనకి. అయ్యో వీళ్ళు ఏమనుకుంటారో, వీరు ఏమన్నా చేస్తారో అని మనము మంచితనాన్ని నటించడం కాదు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు చూస్తున్నాడు, నువ్వు మంచివానివా చెడ్డవా అని.
కాబట్టి నీవు మంచివానిగా ఉంటే దేవుని దృష్టిలో నీకేం కలుగుతుంది? జ్ఞానము, తెలివి, ఆనందము. జ్ఞానము వేరు, తెలివి వేరు. గమనించండి ప్రియులారా, జ్ఞానము వేరు, తెలివి వేరు. జ్ఞానం అంటే నాకు టైప్ చేయటం బాగా వచ్చు, టెక్నికల్ నాలెడ్జ్ నాకు బాగా ఉన్నది అనేది జ్ఞానం. తెలివి అనేది మంచి చెడులను వివేచించటం, ఇది మంచి ఇది చెడు అని సెపరేట్ చేసి నడుచుకోవటమే తెలివి. ఈ రెండు దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఈ రెండుతో పాటుగా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ బ్రతుకుకి ఆనందం ఇస్తానంటూ ఉన్నాడు. ఎప్పుడు? దేవుని దృష్టిలో నీవు మంచివానిగా ఉన్నప్పుడు. మొదటిది. రెండవది, కీర్తనల గ్రంథము 125వ అధ్యాయంలో 4వ వచనంలో మరొక ప్రయోజనాన్ని దేవుడు నీకు కలుగజేయబోతూ ఉన్నాడు. దేవుని దృష్టిలో నీవు మంచివానిగా ఉంటే యెహోవా యెహోవా మంచివారికి మేలు చేయును చేయును. అంటే దేవుడు ఎవరైతే మంచిగా ఉంటారో, మంచి ప్రవర్తన కలిగి ఉంటారో, మంచి నడవడిక కలిగి ఉంటారో, మంచి ఆలోచన కలిగి ఉంటారో, మంచి పని ఎవరైతే చేస్తారో వారికి మేలు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఇది రెండవ ప్రయోజనం, బెనిఫిట్. నీవు మంచిగా ఉంటే నీకు కలిగే బెనిఫిట్స్. మొదటిది ఆనందము, రెండవది మేలు. మూడవది కూడా చూద్దాం. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయంలో 22వ వచనంలో మరొకటి కనపడుతూ ఉన్నది, బెనిఫిట్. ఈ మానవులకు దేవుడు ఇస్తున్న బెనిఫిట్స్ మంచితనముగా. మంచివాడు తమ పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. చూసారా ప్రియులారు, ఎవరికి? నీవు మంచివానిగా ఉంటే నీ పిల్లలకే కాదు, నీ పిల్లల పిల్లలకి కూడా నీవు ఆశీర్వాదం తెచ్చి పెడతావు. ఆస్తికర్తలు అంటే దాని అర్థం ఏమిటి? బంగారం, వెండి, డబ్బు ఇవ్వటం కాదు అక్కడ. నీ మంచితనము నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు ఆస్తిగా వస్తుంది. ఏమిటి మంచితనం వల్ల వస్తే ఆస్తి? ఏమిటి? సంతోషము, మేలు, జ్ఞానము, తెలివి. ఇవన్నీ దేవుడు మంచివారికి ఇస్తానంటున్నాడు. ఎలా ఇస్తున్నాడంటే, నీవు మంచిగా ఉంటే నీతో పాటు నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు కూడా ఆయన ఈ యొక్క ఆస్తిని ఇస్తానంటున్నాడు. ధనము, ధాన్యము, బంగారం, వెండి, నగలు కాదు. సంతోషము, ఆనందము, మేలు, ఇవన్నీ నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు ఇస్తానంటూ ఉన్నాడు. నీవు మంచిగా ఉంటే, నేను ఎలాగైనా పోయినా పర్వాలే, నేను ఎలాగైనా తిరిగేస్తా, నేను ఎలాగైనా నడిచేస్తా అని నీవు పాపం మీద పాపం చేస్తున్నావు అనుకో, అదే నీ పిల్లలకి మళ్ళీ ఆస్తిగా ఇస్తాడు. 3-4 తలముల వరకు పిల్లల పిల్లలకు తగులును. ఎవరిది? తల్లిదండ్రులు చేసింది. ఏంటది? పాపం. తల్లిదండ్రులు చేసిన పాపము 3-4 తరముల వరకు పిల్లలకు తగులును అని రాయబడింది. కాబట్టి ఆ యొక్క శాపము పిల్లల మీదకి వెళ్లకుండా ఆశీర్వాదము, మేలనే ఆశీర్వాదము, ఆనందమనే ఆశీర్వాదము నీ పిల్లల పిల్లలకు కావాలి అంటే నీవు ఎలా ఉండాలంటే మంచివానిగా ఉండాలి. మంచి భర్తగా ఉండాలి, మంచి భార్యగా ఉండాలి, మంచి ఆడపడుచుగా ఉండాలి, మంచి వదినిగా ఉండాలి, మంచి అక్కగా ఉండాలి, మంచి చెల్లిగా ఉండాలి, మంచి తమ్ముడుగా ఉండాలి, మంచి అన్నగా ఉండాలి, మంచి కుమారుడుగా ఉండాలి, మంచి కుమార్తెగా ఉండాలి, మంచి కోడలుగా ఉండాలి, మంచి అల్లుడిగా ఉండాలి. అవి లేకుండా మరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది మంచితనం అనిపించుకోదు. రాత్రి ఒక సహోదరుడు ఫేస్బుక్లో పెద్ద పోస్టింగ్ పెట్టాడు. ఏమని పెట్టాడు అని అంటే, వారి యొక్క అత్తగారు చనిపోయారట. చనిపోతే ఆ యొక్క అత్తగారితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ పెద్ద పోస్టింగ్ పెట్టాడు. అత్త, నీవు అత్తవు కాదు, నాకు అమ్మవు. నా అమ్మ చనిపోయినా నీవు నన్ను ఎంతో ప్రేమగా చూసావు. ప్రతి పుట్టినరోజుకి నీవు బహుమతి ఇచ్చావు. నీవు మంచం మీద పడినప్పుడు, నీవు ఆహారం తినలేనప్పుడు నేను నీ నోటిలోకి జావను పంపిస్తుంటే
నా హృదయం ఎంత ద్రవించిందో అని బ్రతికున్నప్పుడు అత్తగారితో చెప్పటానికి వీలు కాని భావాన్ని ఆయన ఫేస్బుక్లో తన కన్నీటి గాథను పెట్టుకున్నాడు. అది చూసి ఎప్పుడు చనిపోయింది మీ అత్తగారు అని అడిగాను నేను. నెల రోజుల క్రితమే చనిపోయిందట. ప్రియులారా, ఆలోచించండి. అత్తగారికి అల్లుడికి మధ్య ఉన్న మంచి బంధం. మా అత్తగారు చచ్చిపోయిందిలే, భలేగా చచ్చిపోయింది, అన్నీ నాకు వస్తాయి అనుకునేవారు ఎక్కువైపోయారు. కారణం వారి మధ్య గుడ్ రిలేషన్స్ లేకపోవటం, అత్తను తల్లిలాగా చూడలేకపోవటం, అత్తగారు అల్లుడిని కొడుకులాగా చూడలేకపోవటం, అత్త కోడల్ని కోడలుగా చూస్తుంది తప్ప కూతురుగా చూడలేకపోవటం. ఇవన్నీ మానవ సంబంధాలని తగ్గొట్టేస్తూ ఉన్నాయి. దానికి కారణం మంచితనము లేకపోవటం. దేవుని వాక్యము చెప్తూ ఉన్నది, నీవు మంచిగా ఉంటే నీకు ఆనందం ఇస్తాను, నీవు మంచిగా ఉంటే నీకు జ్ఞానము, వివేకము, తెలివి, ఆనందము ఇస్తాను. అంతేకాదు నీ మంచితనం అనేటువంటి ఆశీర్వాదాలు నీ పిల్లల పిల్లలకు కూడా నేను ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. 3. 4వది కూడా చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 14వ వచనంలో 4వది కూడా మనకు కనపడుతూ ఉన్నది. దేవుడు మనుషులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్. భక్తి విడిచి వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. చూసారా, మంచివాను వారు స్వభావము అంటే మంచి అనే స్వభావాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఏమొస్తుంది? ఇప్పుడు సంతోషం వస్తుంది. నీ బిడ్డల ద్వారా సంతోషం, నీ అల్లుడి ద్వారా సంతోషం, నీ కోడల ద్వారా సంతోషం, నీ బంధువుల ద్వారా సంతోషం దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి మంచిగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి వాక్యాన్ని కూడా మంచి మనసు కలిగి ఉండండి, కాలేబులాగా మంచి పనులు చెయ్యండి, యెహోషాపాతులాగా అని చెబుతున్నటువంటి వాక్యాలను వింటున్న మనం అసలు మంచి ఉంటే ఎందుకు, ఏమవుతుంది అని వాక్యంలో తెలపబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ మంచి గురించి దేవుని వాక్యము స్పష్టంగా రూఢిగా మనకి తెలియపరుస్తున్న మాటను మనం గమనించినప్పుడు సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడుతున్నది, మనిషి కంట ఐశ్వర్యము కంటే కూడా గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కావాలండి. వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. అంటే ఇప్పుడు నీకు ఐశ్వర్యము కంటే కూడా ఏది ముఖ్యమైంది అని అంటే మంచి పేరు. నువ్వు ఎంతో సంపాదించవచ్చు, నువ్వు కోట్లకు అధిపతి కావచ్చు, కేజీల బంగారం నీ ఇంటిలో ఉండొచ్చు, నీ బ్యాంక్ బ్యాలెన్సులు కోట్లలో ఉండొచ్చు, నువ్వు 7 అంతస్తుల బిల్డింగ్ కట్టొచ్చు. కానీ నువ్వు మంచోడు కాకపోతే, నీ ప్రవర్తన మంచిది కాకపోతే ఏమని అంటారు ప్రజలు? ప్రజలతో నాకు పని ఏమిటి అనుకుంటున్నారా? ప్రజలు లేకోకుండా, ప్రజల మధ్య మనం నివసించకుండా ఏ ఒక్క మనిషి కూడా తనకు తానుగా బ్రతకగలడా? ఒకే వ్యక్తి అడవిలోకి వెళ్ళి ఎంతకాలం బ్రతకగలడండి మనుషులు లేకుండా? మనుషులు అవసరమే. ఒక మనిషి సాయం కావాలి. అందుకే దేవుడు ఆదిలోనే నరుడు ఒంటరిగా ఉండుట ఆయనకి ఇష్టం లేదన్నాడు. కానీ మనుషులతో నాకు సంబంధం ఏమిటి అనుకోకూడదు. కాబట్టి నేను ఎంతో సంపాదించేసుకున్నాను అని అనుకోకుండా మంచి పేరు సంపాదించుకోవాలి. ధనధాన్యాలు కాదు, అవి అవసరమే, బ్రతకటానికి డబ్బు అవసరం. కానీ డబ్బే పరమావిధిగా కాదు. ఉదాహరణకు నీ యొక్క బీరువాలో ఉన్నటువంటి 4-5 అలమారాలు నిండా డబ్బుంది, నిన్ను పలకరించేవారు ఎవరు లేరు, నువ్వు మంచాన పడిపోయావు, ఏమిటి ఉపయోగం? కాబట్టి
మనుష్యుల సాయము మనిషికి అవసరం. వారు బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా మనుషుల సహాయము అవసరం. మరి దేవుడు ఉన్నాడు కదండి, నిజమే, దేవుడు ఉన్నాడు. దేవుడు స్వయంగా దిగొచ్చి నీకు సహాయం చేయడు. దేవుడు మనుష్యుల ద్వారా సహాయం చేస్తాడు. అది గమనించాలి మనం. కాబట్టి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. రెండవది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనము చూసినప్పుడు అక్కడ మరొక విషయం మనకు సుగంధ తైలము కంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు మేలు. చూడండి ప్రియులరా, సుగంధ తైలం అంటే అత్తరు. ఇప్పుడు అందరూ కూడా విలువైనటువంటి అత్తరును కొడుతున్నారు, బాడీ స్ప్రేలు చేస్తున్నారు. అది ఎన్ని గంటలు ఉంటుందండి వాసన? మహా అయితే ఒక రోజు ఉంటుంది. అది వారం రోజులు ఉంటే కంపెనీ వాడు దివాళా ఎత్తేస్తాడు, మనం కొనం కదా. కాబట్టి వాడు మహా అయితే 12 గంటల వరకు ఆ వాసన ఉండేలాగా చూస్తాడు. కొన్ని అయితే గంటలోనే పోతాయి. మరి అది మేలు అనుకుంటే ఎలాగూ? ఏది మేలు అనుకోవాలి? ఇప్పుడు వాక్యాన్ని అనుసరించి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తున్నది, మీరు మంచిగా ఉండండి, మంచిగా నడవండి, మంచిగా బ్రతకండి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులరా. కావున ఒకవేళ ఇప్పటి వరకు నీలో మంచి లేదేమో, ఇప్పటి వరకు నీవు నీ చేతలతో గాని, నీ పనులతో గాని, నీ ఆలోచనతో గాని, నీ మాటలతో గాని ఎలాంటి మంచి నీవు చేయలేకపోయావేమో. అయితే ఇప్పుడైనా ఇకనైనా ఆలోచన చేయాలి. ఏమి చెయ్యాలి అని అంటే, సొలొమోను గారు అంటున్నాడు, మొదటి రాజుల గ్రంథంలో నుండి 3వ అధ్యాయంలో 9వ వచనం అంటున్నాడు, అయ్యా నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించే అవకాశం నాకు ఇచ్చావయ్యా, కానీ వీళ్ళని పరిపాలించడానికి నాకు తెలివి లేదు, జ్ఞానము లేదు. కాబట్టి నాకు మంచి తెలివి జ్ఞానాన్ని కలుగజేసే మంచి హృదయం ఇమ్మని ప్రార్థన చేశాడు ఆయన. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైనా నాకు వివేకము గల హృదయము దయచేయము అని దేవుణ్ణి అడిగాడండి సొలొమోను గారు. ఏమడిగాడు? ధనం ఇమ్మన్నాడా? ధాన్యం ఇమ్మన్నాడా? బంగారం ఇమ్మన్నాడా? వెండి ఇమ్మన్నాడా? ఏమడిగాడైనా? మంచి చెడులను వివేచించే హృదయం నాకు ఇమ్మన్నాడు. అంటే ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారంటే, ఒకరిపైన ఒకరికి ద్వేషం పెంచుకుని, ఆ ద్వేషము పెంచుకున్న వారు ఇంకొక వ్యక్తిని పాడు చేయాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో ఏదో చెప్పి పురుగొల్పి పంపిస్తూ ఉంటుంటారు. సహజంగా మానవ నైజం ఏంటంటే ఎదుటి వారిని పాడు చేయటం. అలాగ పంపించేటప్పుడు ఈ మాట వినిన వారు ఆలోచించాలి కదా, ఇది మంచా చెడా? నన్ను ఈ విధంగా చేయమంటున్నారు, నేను చేసేది మంచా చెడా అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలంటే ఆ ఆలోచించేటువంటి హృదయం నీకు ఉండాలి. ఇక్కడ సొలొమోను గారికి అధికారం ఇచ్చినప్పుడు, పదవిని కట్టబెట్టినప్పుడు, అయ్యా నేను చిన్నవాడిని, నేను పదవిలో నన్ను నిలబెట్టారు, నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు, ఈ ప్రజలందరికీ నేను సేవ చేయాలంటే నాకు ఏది మంచో ఏది చెడో తెలియాలి కదా. రకరకాల మనుషులు వస్తారు. ఏ అనే వ్యక్తి వచ్చి ఒకటి చెప్తాడు, బి అనే వ్యక్తి వచ్చి ఇంకోటి చెప్తాడు, సి అనే వ్యక్తి వచ్చి ఇంకొకటి చెప్తాడు, డి అనే వ్యక్తి వచ్చి ఇంకోటి చెప్తాడు. ఈ నలుగురు చెప్పింది ఏది మంచి ఏది చెడు నేను ఎలా తెలుసుకోవాలి? కాబట్టి నాకు మంచి చెడులను తెలుసుకునే వివేచన జ్ఞానము కలిగిన హృదయాన్ని నాకు ఇమ్మని దేవుణ్ణి అడిగాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి. రాజే అడిగినప్పుడు సామాన్యులము మనము, ఎందుకో పనికిరాని వాళ్ళము, మరి మనము దేవుణ్ణి ఎందుకు అడగలేకపోతున్నాం? అయ్యా నాకు మంచి చెడులను వివేచించుకునే జ్ఞానము తెలివి గల హృదయము నాకు ఇవ్వమని మనం ఎందుకు అడగటం లేదు అని ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ యేసు కృపా వాక్కుంటున్న ప్రతి ఒక్కరూ పరిశీలన చేయండి. మీరు కూడా సొలొమోనులాగా దేవునిని అడగండి. ఎవరి స్వార్థం కోసమో ఎవరి స్వప్రయోజనం కోసమో ఏది చెబితే అది చేయటం కరెక్ట్ కాదు. ఇది మంచా చెడా అని వివేచించుకోవాలి.
ఆ జ్ఞానం మనకు ఉండాలి, ఆ బుద్ధి మనకు ఉండాలి. అది దయచేయమని సొలొమోను అడిగాడు. మరి మనకు కూడా అలాంటి బుద్ధిని, అలాంటి హృదయమును మనకి కలుగు చేయమని దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి. అలాగూ ఉంటూ కూడా 4 పనులు చేయాలని వాక్యం మనకి సూచన చేస్తూ ఉన్నది, తెలియపరుస్తూ ఉన్నది. మొట్టమొదటిది 3వ యోహాను పత్రికలో నుంచి 3వ యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట మనకు తెలియపరచబడుతూ ఉన్నది. మీరు ఇప్పుడు నుంచైనా ప్రియుడా చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడైనా ఇకనైనా మీరు చెడు కార్యములు మానేసి మంచి పనులు చేస్తూ నడవాలి అని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉన్నది, సూచిస్తూ ఉన్నది. ప్రియులారా గమనించండి. రెండవది మనము గమనించినట్టయితే 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్పబడుతున్నది. రెండవది చదవండి. అన్యజనులు మిమ్మును ఏ విషయములలో దుర్మార్గులను దూషించి ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఎలా ఉండాలండి? ఉండవలనని ఎలా ఉండాలండి? మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. నీ ప్రవర్తన వలన నీ తోటి వారు ఇబ్బంది పడకూడదు. నీ ప్రవర్తన వలన నీ కుటుంబం ఇబ్బంది పడకూడదు. నీ ప్రవర్తన వలన నీ తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు. నీ ప్రవర్తన వలన నీ భర్త ఇబ్బంది పడకూడదు. నీ ప్రవర్తన వలన నీ భార్య ఇబ్బంది పడకూడదు. కాబట్టి నీవు మంచి ప్రవర్తన గలవానిగా బ్రతకాలి అని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియులరా, అది రెండవది. మూడవది ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుదాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు, నీకు మా నిమిత్తము ప్రార్థన చేయడి, మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. ఎలా ఉండాలి? ఇప్పుడు మనస్సాక్షి మంచిదిగా ఉండాలి. ముఖస్తుతి కోసము, లేకపోతే మెప్పు కోసము ఎదుట వారి దగ్గర మాట్లాడితే మనస్సాక్షి గద్దిస్తుంది. అయ్యో, నేను మనస్సులో వ్యతిరేక భావం పెట్టుకుని నవ్వుతూ మాట్లాడి నేను ఇలా మాట్లాడానే అని మనసు గద్దింపు ఉండాలి. అది మంచి మనస్సాక్షి అయి ఉండాలి. ఏదో ముక్కుబడి కోసము, అయ్యో కనపడ్డారు కదా, ఏదో అడిగారు కదా అనే విధానంతో ఉండకూడదు. సహజంగా ఏం జరుగుతుందంటే, అమ్మ ప్రార్థనకు రాలేదంటే, అయ్యగారండి చుట్టాలు వచ్చారండి. నిజంగా చుట్టాలు వచ్చారా? ఒక చోటకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు నాతో సంభాషిస్తూ ప్రార్థన అయిపోయాక చిట్ చాట్గా మాట్లాడుకుంటూ భోజనాలు అయిపోయాక ఓ పాస్టర్ గారు అన్నారు, ఒక ఆమంట ఆదివారం చక్కగా 1 కేజీ మేక మాంసం తీసుకొచ్చి వండిందంట. ఈ మేక మాంసం వండటం కొంచెం ఆలస్యం అయ్యి ప్రార్థన స్టార్ట్ అయిపోయిందిగా, ఆరాధన మొదలైపోయిందిగా అని బతికిచ్చేసిందట. సహజంగా ప్రార్థన 1 గంటకు 2 అవుద్ది కదా, మరి అక్కడ మాంసం కూర ఉండింది, మసాలా వాసన వస్తుంది, ఎలాగో ప్రార్థన మానేసింది కదా. 12 గంటలకి భోజనం తినేసేసి, ప్రార్థనే కదా సహజంగా తినేసి 12 గంటలకు తినేసి హ్యాపీగా టీవీ చూస్తూ ఆ కుర్చీలో కూర్చుని నిద్రపోయిందట. ఈ నిద్రపోయిన సమయంలో అదును చూసుకుని కుక్కొచ్చి ఈమె తినగా మిగిలిన మొత్తం కూర తినేసిందట. అలా ఆయన పొలం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాడంట. అన్నం పెట్టమన్నట్టు, కూర ఏది అక్కడ, ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది ఆలోచించాలి. అంటే మంచి మనస్సాక్షి ఉండాలి. అయ్యా చుట్టాలు వచ్చారయ్యా అందుకు రాలేదయ్యా. నిజంగా చుట్టాలు వచ్చారా? గమనించండి. మనము కూడా అంతే.
ప్రార్థన గురించి ఏదో ఒక సాకు చెప్తాం, కానీ మనస్సాక్షి ఏం చేస్తుంది? అయ్యో నేను పాస్టర్ గారికి తప్పు చెప్పానే అనే మనస్సాక్షి గద్దింపు ఉండాలి. దేవునికి తెలియదా నువ్వెందుకు రాలేదో? ఆయనకు తెలుసు కదా సమస్తం. ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉన్నది. హృదయ రహస్యాలను ఆయన ఎరిగినవాడు. నీ హృదయంలో ఏమున్నదో ఆయనకు తెలుసు. కాబట్టి ఆలోచించి మాట్లాడాలి. మనస్సాక్షి ఎలాగుండాలట? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. 4వది కూడా గమనించుదాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనంలో మరొకటి కనపడుతూ ఉన్నది. మనుషులకు మంచి సాక్షి ఉండాలి. ఏముండాలండి? మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై సాక్ష్యం పొందుండాలి. ఎవరో చేత? సంఘం చేత. సంఘానికి వెలుప ఎవరు? సంఘానికి వెలుపల ఎవరు ఉంటారండి? సంఘానికి వచ్చేవారు ఎవరు? సంఘంకి ఎవరు వస్తారండి? విశ్వాసులు వస్తారు. అంటే దేవుని నమ్మిన వారు వస్తారు. దేవుడు అంటే భయభక్తున్న వారు వస్తారు. మరి సంఘం బయట ఎవరు ఉంటారు? దేవుడు అంటే తెలియని వారు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. వారికి నీ సాక్ష్యం ఉండాలి. చూసావమ్మా, ఆమె ప్రార్థనకి వెళ్తుంది కనుక ఆమె నడవడిక చాలా బాగుందమ్మా. ఆమె కట్టుబొట్టు వ్యవహారం మారిపోయిందమ్మా. ఆమె మాట తీరు చాలా వందనంగా ఉన్నదమ్మా అనే సాక్షి ఉండాలి. ఈ లోకరీతిగా పెద్దవారు బలేదానులే చాలా వందనంగా మాట్లాడావు నువ్వు అంటారు. అవునా? అంటే దాని అర్థం ఏమిటి? ఆమె నోట్లోంచి ఏమొస్తుంది ఇప్పుడు? తప్పుడు మాటలు, బూతు మాటలు, రకరకాలు మాట్లాడుతుంటది. అంటే ఇప్పుడు ఏమిటి? ఆమెకి ఏమి లేదు, అక్కడ సాక్ష్యం లేదు. ఆమె ఎక్కడున్నది? సంఘము వెలుపల ఉన్నది. ఇప్పుడు సంఘం లోపల ఉన్న వాళ్ళకి మంచి సాక్ష్యం అనే ఉండాలి కదా. మనల్ని చూసేటట్టు వారు మారేలాగా ఉండాలి. కానీ ఈమె అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వచ్చి దెబ్బలాడద్దాం, అక్కడ వాక్యం చదివితే ఇక్కడికి వచ్చి బూతులు తిడద్ది, అక్కడ పాటలు పాడితే ఇక్కడ వచ్చి అన్ని ఏదో పనులు చేద్ది అనేలాగా ఉండకూడదు. వాక్యంలో స్పష్టంగా తెలియపరచబడుతున్నది. సంఘము వెలుపల ఉన్న వారికి నీ సాక్ష్యం మంచిగా ఉండాలి. ఈ 4 నీకు ఉండాలి. ఏమిటి? మంచి కార్యములు చేసేవానిగా ఉండాలి. 2వది, మీరు మంచి నడవడిక ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలి. మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఈ 4 మంచులు నీకుంటే ఆయన నిన్ను ఆశీర్దిస్తానంటున్నాడు. నీ పిల్లల పిల్లలకు ఆస్తికర్తలుగా నీ మంచితనాన్ని పంపిస్తానంటూ ఉన్నాడు. కాబట్టి నీవు మంచిగా ఉంటే యెహోషాపాతులాగా రక్షించబడతావు. నీవు మంచిగా ఉన్నట్టయితే యెహోయాదాలాగా గుర్తింపు పొందుతావు. రాజుల పక్కన గుర్తింపు పొందాడు. మరి నీకు ఆ గుర్తింపు పొందాలి అని అంటే చూడండి, ఒక కుక్క చనిపోయింది అనుకోండి, ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? కుక్క చనిపోతే మన ఇంటిలో కుక్కో బయట కుక్కో ఏదో ఒకటి చనిపోతే ఏం చేస్తారు? పాడి కడతారా? దాని మీద బట్టలు పరుస్తారా? దాని మీద పడుకోబెడతారా? దానికి దండేస్తారా? 4 వ్యక్తి కలిసి మోసుకెళ్తారా? ఏం చేస్తారండి? తాడుగట్టి ఇడ్చుకెళ్ళి పాడేస్తున్నారు. ఇప్పుడంటే పెంచుకున్న కుక్కలతోటి అనుబంధం పెరుగుట చేత దాన్ని చక్కగా బట్టల్లో పెట్టి తీసుకెళ్ళి గొయ్యి తీసి కప్పెట్టి దానికి కూడా మరి దహన సంస్కారాలు చేస్తున్నారు. ట్రెండ్ మారింది. అంటే కుక్కలు కూడా మనుషులతో సాన్నిహిత్యం పెంచుకుంటూ ఉన్నాయి. మరి మనిషి చనిపోతే ఈ యొక్క యెహోయాదాలాగా గుర్తింపు పొందాలి. అయ్యో ఆమె చనిపోయింది, మనమందరం వెళ్ళాలి. ఆమె ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు. ఆమె చేసిన మంచి నీకు గుర్తు లేదా? ఆమె చేసిన మంచి నీకు తెలియదా? అతను చేసిన మంచి నీకు తెలియదా? మనమందరం వెళ్ళాలి అని ఆ దహన సంస్కారాల్లో, బెరియల్లో మొత్తం కార్యక్రమాలు అయ్యేదాకా ప్రజలందరూ నీ దగ్గరకు వస్తే నీవు చేసిన మంచితనం వల్ల వస్తారు. చచ్చాడు పోనీ, అలాంటి అది ఉంటే ఎంత, పోతే ఎంత, వాడి వల్ల ఊరు నాశనం అయిపోతుంది అనే పరిస్థితి రాకూడదు. ఏ వ్యక్తి వల్ల కానివ్వండి, ఏ మనిషి వల్ల కానివ్వండి, అలాంటి దుస్థితి రాకూడదు. కారణం ఏమిటో తెలుసా? మంచి చేయకపోతే అలాగంటారు. మంచి అనేది చేస్తే ఖచ్చితంగా
ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది. అనేక మంది మంచి చేయబట్టే దేశానికి స్వాతంత్రం తీసుకురాబట్టే కదా, వాళ్ళందరూ అసూలు బాయబట్టే కదా, వారిని ఎన్ని సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటున్నాం మనం వాళ్ళని చూసామా? వాళ్ళు మనకు తెలుసా? వాళ్ళు మన కులమా? కానీ దేశానికి, ఈ ప్రజలకు స్వాతంత్రం తేవడానికి వారు కష్టపడ్డారని ఈ రోజుకి గుర్తు చేసుకుంటున్నాం. అంటే 100 సంవత్సరాలైనా గుర్తు చేసుకుంటున్నాం, 70 సంవత్సరాలైనా గుర్తు చేసుకుంటున్నాం. మనము చచ్చిపోయినా మన తరం వారు, మన వెనకటి తరం వారు కూడా గుర్తు చేసుకుంటారు. వారు చేసింది మంచి గనుక. ఆ మంచి ఎక్కడుంది? రికార్డులో రాయబడి ఉంది. ఇప్పుడు వీరందరి గురించి మనం ఎలా చెప్పుకుంటున్నాం? ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది వారు చేసిన మంచి. యేసుక్రీస్తు ప్రభు చేసిన మంచి రాయబడింది కనుక మనకు తెలుసు. యెహోషాపాతు చేసిన మంచి రాయబడింది కనుక మనకు తెలుసు. యెహోయాదా రాయబడిన మంచి పని రాయబడింది కనుక మనకు తెలుసు. సమరయుడు చేసిన మంచి పని రాయబడింది కనుక మనకు తెలుసు. మరి మనం చేసిన మంచి పని ఎక్కడుంది? ఇప్పుడు మన తాతలు ఏదైనా మంచి పని చేస్తారా? అది ఎక్కడైనా కనపడుతుందా? ఇప్పుడు మనం చెప్పుకోవటాక అయ్యో మా తాత ఎలా చేశాడు అని చెప్పుకోవటాక మనం ఏదన్నా ఒక మంచి పని జరిగిందా? నీ కుటుంబము, నీ బిడ్డలు, నీవే తప్ప ఒక గ్రామానికో లేక ప్రజలకో నువ్వు చేసిన మంచి పని ఏమిటి? ఏమన్నా ఉన్నదా? ఆలోచించుకోవాలి. ఒక ఆయన మొన్న ఇక్కడికి వచ్చారు, ఏదో పని మీద వచ్చి, అయ్యా మీ నాన్నగారు చేసిన మంచి పని వల్ల మేము ఈరోజు పంటలు పండించుకుంటున్నాము అన్నారు. ఏంటి అయ్యా మా నాన్నగారు చేసిన పని అంటే, మా అందరికీ భూములు ఇప్పించారయ్యా. ఇప్పుడు నేను చెప్పుకుంటే మా నాన్న అలాగ చేశాడు, మా నాన్న ఇలాగ చేశాడు, మా తండ్రి బతుకున్నప్పుడు ఈ విధంగా చేశాడు అని నేను చెప్పుకున్నాను అనుకోండి, డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. కానీ ఆయన వచ్చి చెప్పాడు, నేనే కాదయ్యా 70 మందికి మీ నాన్న చేసిన పని వల్ల 70 మంది మేము అన్నం తింటున్నామయ్యా అన్నారు. అంటే ఏదో ఒక పని మనము చెయ్యాలి బతుకున్నప్పుడు. మనిషి అనేవాడు దేనికో దానికి ఉపయోగపడేలాగా ఉండాలి. అలాగుంటే ఆ మంచి పని వల్ల మనము దేవుని చేత మేలు పొందుతాం, దేవుని చేత సంతోషాన్ని పొందగలుగుతాం, దేవుని చేత ఆనందాన్ని దక్కించుకోగలుగుతాం. కాబట్టి అట్టి రీతిగా ఇప్పటి నుంచైనా ఇకనైనా మంచిగా బ్రతుకుతూ, మంచి పనులు చేస్తూ, మంచిగా ప్రవర్తిస్తూ, దేవుని యొక్క దీవెనలకు, ఆశీర్వాదాలకు ప్రతి ఒక్కరూ పాత్రులుగా మిగలాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.